అవకాశం, అద్భుత అవకాశం. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి చార్ధామ్ యాత్రలో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం. సమస్యలతో చిక్కుబడి బాధపడకండి. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మునిరాజ్ గురూజీ తపఃఫలంగా పొందిన రుద్రాక్షలు ఉచితంగా అందిస్తున్నారు. కుటుంబంలో కలతలు, సంతాన వైఫల్యం, పట్టి పీడిస్తున్న అనారోగ్యం, నరఘోష, సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు. మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయంగా అందుకోండి ఉచితంగా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మా బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలవు. సెల్ 9381659378. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు బ్రాండే కారణమని అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 200-300 ఎకరాల్లో 20,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని లోకేష్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టులతో విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. The launch of the Renewable Energy Complex is a symbol of bold ambition and sustainable progress. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition, and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and Andhra Pradesh that is open for green business. The Anantapur Renewable Energy Complex will rise in two powerful phases. Phase 1, 587 megawatts of solar energy, 250 megawatts of wind, and 415 megawatts of battery energy storage system. A total investment of 7,000 crores will be deployed by Renew Energy. And combining with phase 2, a total 1,800 megawatts of solar, 1 gigawatt of wind, 2,000 megawatts of battery energy storage systems with a total investment of 22,000 crores will only come to the Rayalaseema region of Andhra Pradesh. This complex is more than generating power. It will generate livelihoods, empower communities, and energize our economy. After a 5-year lull, Andhra Pradesh is witnessing a green renaissance. A return of renewable energy majors like Renew sends a loud and clear message that this is the decade of Andhra Pradesh. This is the dawn of clean Pradesh. Let us not forget, Renew was one of the largest renewable energy investor in Andhra Pradesh before 2019. Despite the challenges of the past, they are back not just with investment but with conviction. Because when policies are strong, confidence returns. And when గడిచిన 5 సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా రాలేదు, ఒక్క బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు. గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈ రోజు మనందరం ఏకంగా భారం పడుతుంది, మన పైన పడింది. మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మన నేలపై
జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు, మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విజన్, ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. మనం చూసాం, ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి అమాయకులను చంపారు. ఢిల్లీలో ఎంత పనున్నా అమరావతి పనులు తిరిగి ప్రారంభించేదానికి గౌరవ ప్రధానమంత్రి గారు పిలిస్తే ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రజలు నన్ను పిలిచారు, నేను తప్పనిసరిగా వస్తున్నానని వచ్చి తిరిగి శంకుస్థాపన చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతడి అనుచరుడు మోహన్ రంగారావుకి కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేసినట్లు వీరిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో పాటు పీటీ వారెంట్కి అనుమతినిచ్చింది. తన భర్త ఆరోగ్యం అసలు బాగోలేదని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. కిటోన్ శాంపిల్స్ పాజిటివ్ వచ్చాయని తెలియజేశారు. బరువు కూడా తగ్గిపోయారని, వంశీ ఆరోగ్యంపై తమకు తీవ్ర ఆందోళన ఉందని తెలిపారు. లాయర్ చిరంజీవి మాట్లాడుతూ వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పాత కేసులను తిరగతోడి కావాలని ఇబ్బందులకి గురి చేస్తున్నారని అన్నారు. పీటీ వారెంట్ దాఖలులో నిబంధనలు ఫాలో కాలేదని చిరంజీవి అన్నారు. ఇప్పటి వరకు వల్లభనేని వంశీని అరెస్టు చేసిన కేసుల్లో న్యాయస్థానం వరుసగా బెయిల్ మంజూరు చేయడంతో తాజాగా హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో గురువారం పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వంశీపై నమోదైన పాత కేసుని ఇప్పుడు తెర మీదకు తీసుకుని వచ్చారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. చాలా డిటోరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ నెగటివ్ అడగండి ఏమైనా ఉంటే. అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే, మళ్ళా ఏదో తిరుగుతుంది ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు, ఆయన కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పుల్ని సీఎం చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి సీఎం చంద్రబాబు విధానం వలన 10,000 మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. విద్యారంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది. టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు. వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు విధానం వలన 10,000 మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి అని ఆమె పేర్కొన్నారు. వాటిని ఒక కక్ష సాధింపుతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరుగుతోంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపాధ్యాయులు గాని అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న మొన్న మనందరం కూడా గమనించాము, ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి మరియు
విద్యా భవన్లు ముట్టడించడం, ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు, వారికి రావాల్సిన పిఆర్సి కమిటీలు అడగట్లేదు, వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు. కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను స్ట్రెంథైన్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా బాటపడి నిన్న మొన్న ధర్నాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఎందుకు అంత అగ్రెసివ్ గా 117 జీవోను రద్దు చేయాలి, అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ చట్టం తేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులలో కూడా ఏర్పడిన విషయం మనందరం కూడా గమనిస్తాం. మార్పులు చేయండి, క్రమంగా మార్పులు చేయాలి. ఈరోజు 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి 117 జీవోకు బదులుగా 19, 20, 21 జీవోలు తీసుకురావడం జరిగింది. నిజంగా మేము వాళ్ళు గతంలో ఏం చెప్పారు, ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము, ప్రైమరీ స్కూల్ స్ట్రెంథైన్ చేయడానికి మేము 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు 19, 20, 21 జీవోను తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తే 19, 20, 21 జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా, ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా? ఈ రోజు 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి 9 రకాల స్కూల్స్ ను ఈ రోజు తీసుకురావడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో 6 స్కూల్స్ ఉంటేనే మేము 4 స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈ రోజు అదనంగా 6కు 3 స్కూళ్లు యాడ్ చేసి 9 స్కూల్స్ తీసుకొచ్చారు. 9 స్కూల్స్ కూడా ఈ రోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని ఫామ్ చేయలేదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇక్కడ పీపుల్ టీచర్ రేషియో కూడా గమనిస్తే ఒక్కొక్క స్కూల్ కు ఒక రకమైన పీపుల్ రేషియో తీసుకున్నారు. ఒక దాంట్లో 1:20, ఒక దాంట్లో 1:30, ఒక దాంట్లో 1:10, ఒక దాంట్లో 1:10 ఇలా రెవెన్యూ రికార్డుల అమలు, భూ వివాదాల పరిష్కారానికి నక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ పై నిర్వహించిన వర్క్ షాప్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. పట్టణాల్లో పారదర్శకత, సమర్థ పాలన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోని 152 మున్సిపాలిటీల్లో భూ సర్వే చేస్తారు. ఏపీలో 10 మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. 9.5 లక్షల ఆస్తుల్ని సర్వే చేసి డిజిటలైజేషన్ చేస్తారు. ఇప్పటికే 8 మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే పూర్తయింది. నక్షా పూర్తయితే ఆస్తుల వివాదాలకి చెక్ పెట్టొచ్చు అని మంత్రి నారాయణ తెలిపారు. చెప్తే అర్థం చేసుకుంటే బాగుండేది. I also extend my thanks to all my colleagues from the Department of Land Resources for their dedication and tireless efforts behind the requested all state representatives. అందరూ రావట్లేదు, వీళ్ళందరూ మిగిలిపోయారు. చేయగలిగింది లేదన్నా, ఎక్కడ రావట్లేదు. Feel free to appear like visible, sir. Please be in a comfortable manner. 152 ULBs selected across the nation for this pilot project. 10 ULBs from the state of Andhra Pradesh. They are Kuppam, Ongole, Anantapuram, Guntur, Nellore, Kurnool, Kakinada, Mangalagiri, Tadepalli, Yelloor, and Tirupati municipalities and municipal corporations. The entire pilot project cost of 194 crores is being borne by the center, and we are grateful to the Government of India for this support
and selecting maximum number of ULBs from Andhra Pradesh. Within these 10 ULBs selected from AP, a total area of 524 square kilometers is targeted for aerial survey, and nearly 9.5 lakh properties will be mapped and digitized. The project requires close coordination between Government of India departments, Survey of India, and State of Andhra Pradesh, and the selected ULBs. While Government of India and Survey of India will provide the overall guidance and technical execution, such as aerial surveys, unsettled lands, and for Rajasthan coming up with high resolution 40 centimeter satellite imagery. And obviously I am so proud of my own state, Andhra Pradesh, under our Honorable Chief Minister, my political guru Sri Nara Chandrababu Naidu Garu, and able ministers Narayana Garu and then Satyaprasad Garu, who you got to know yesterday, and all the administration for doing a tremendous work within 10 months and taking a lion's share of incentive. And Bihar as well as Odisha for doing citizen empowerment, community engagement, and Haryana developing highly transparent land record system, and Tripura doing first and second revisional surveys. So this first phase is about 3 lakh kilometers out of the 15 lakh square kilometers that we have planned. And I hope this conference will showcase the India's collaborative federalism, which is the true strength of our country. And with the completion of the work, we will have accurate, updated and accessible records and government. రాజ్ రాచకొండ దర్శకత్వంలో నిర్మించిన 23వ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. హీరోగా రాయపాటి తేజ, హీరోయిన్ గా తన్మయ్యతో పాటు వేదవ్యాసు, యాంకర్ ఝాన్సీ, తాగుపోతు రమేష్, పవన్ రమేష్, ప్రణీత్ తదితర నటులు 23 చిత్రంలో నటించారు. గుంటూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. 23 చిత్రానికి స్టూడియో 99 నిర్మాతగా వ్యవహరించారు. గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో దళిత కుటుంబానికి చెందిన సాగర్, సుశీల ప్రేమించుకుంటారు. పెళ్లి కాకుండానే శారీరకంగా ఏకం కావడంతో సుశీల గర్భవతి అవుతుంది. ఇడ్లీ సెంటర్ పెట్టాలని అనుకున్న సాగర్ కి అన్ని ప్రతికూలంగా మారతాయి. దాంతో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ కారణంగా అప్పుల పాలవుతాడు. ఆ అప్పులు తీర్చే సుశీలను పెళ్లి చేసుకోవడానికి తన స్నేహితుడు దాస్తో కలిసి బస్సు దోపిడీ చేయాలని ప్లాన్ వేస్తారు. కానీ దోపిడీకి వెళ్తే వారితో విధి మరొకలాగా ఆటలాడి వారిని బస్సు దహనం సంఘటనలో 23 మంది మరణానికి కారణమవుతుంది. ఈ కేసులో కోర్టు వారికి మరణ శిక్ష విధిస్తోంది. ఇడ్లీ కొట్టు పెట్టాలని అనుకున్న సాగర్ కి రుణం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, ఈజీ మనీ సంపాదించడానికి ఎలాంటి వ్యసనాలకి అలవాటు చేసుకున్నాడు, అప్పుల బారిన పడి బస్సు దోపిడీకి వెళ్లి కేసులో ఎలా ఇరుక్కుపోయాడు, బస్సు దహనం కేసుతో వారికి సంబంధం ఉందా, కోర్టు మరణశిక్ష విధించిన తర్వాత సాగర్, సుశీల కుటుంబాల పరిస్థితి ఏంటి, సాగర్, దాస్ కి మరణశిక్ష విధించారా? అయిపోతే చూసుకున్నాం మన గుంటూరులో
ఒక యువ యాక్టర్ రాయపాటి అశోక్ తేజ రాయపాటి తేజ గారు కొత్తగా 23 అనే సంఖ్యతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనందరికి కూడా ఎంతో బాధ కలిగించినటువంటి చిలుకలూరుపేట హైవేలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ను పూర్తిగా పిక్చరైజేషన్ చేస్తూ ఒక ఎమోషనల్ వేలో ఇప్పుడే కొంతసేపు సినిమా చూడడం జరిగింది. చాలా ఎమోషనల్ గా ఈరోజు యువకులు ఏ విధమైనటువంటి అలవాట్లకు అలాగే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని చక్కగా తేజ గారు నటించి దీంట్లో చూపించడం జరిగింది. తప్పకుండా గుంటూరుకి మరొక యువ హీరో పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా రాయపాటి తేజ గారి ఈ మూవీ మరింత. నా పేరు తేజ అండి. 23 మూవీలో సాగర్ క్యారెక్టర్ చేశాను. డైరెక్టెడ్ బై రాజ్ రచ్చకొండ, మల్లేశం చేసిన డైరెక్టర్ అండి. ఈ మూవీ చిలకలూరుపేట బస్ యాక్సిడెంట్ గురించి అండి, వన్ ఆఫ్ ద థీమ్స్. సో ఓవరాల్ మూవీకి వెళ్తే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. 1990s లో ఉన్న లవ్ స్టోరీ, ఇప్పుడు లాంటి లవ్ స్టోరీస్ కాదండి. 32 years ఆఫ్ ప్యూర్ లవ్ జర్నీ ప్లస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ బస్ యాక్సిడెంట్ జరిగిన సన్నివేశాలన్నీ చూపిస్తున్నాము. ఇంకా అండ్ ఇది మంచి కంటెంట్ బేస్డ్ మూవీ అండి. చిన్న మూవీ బట్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ కంటెంట్, ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ మెసేజ్ అండ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్లీజ్ డూ వాచ్ 23 అండ్ సపోర్ట్ us. రాజకీయాలకు నేను మరి ఇంకా చిన్నపిల్లాడినండి, చాలా టైం ఉంది. నాకు మూవీస్ చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. సో చదువు అయిపోయాక ట్రై చేద్దామని నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 5 years నుంచి ట్రై చేస్తానంటే ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చిందండి 23 మూవీ ద్వారా. సినిమా రంగంలో అడుగు పెట్టారు, అమరావతి రాజధానికి సినిమా రంగాన్ని చిత్ర పరిశ్రమకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? సార్ నేను అంత పెద్దవాడిని కాదు సార్, నేను ఇప్పుడే ఎంటర్ అయ్యా సార్. బట్ ఎనీ పాసిబుల్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు డూ ఎనీథింగ్. నెక్స్ట్ అండి, మీ అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. ఎందుకంటే ఇట్లా కొత్త యాక్టర్స్ నటించిన సినిమా అంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. కానీ స్పెసిఫికల్ గా ఈ సినిమాలో సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరైతే మల్లేశం సినిమా తీశారో ఆయన నేషనల్ అవార్డు గెలిచిన డైరెక్టర్. సో ఆయన ఇలాంటి మంచి కథలు అండ్ లైఫ్ కి క్లోజ్ గా ఉన్న కథలు చేస్తారు. ప్రీవియస్ గా మల్లేశం చేశారు, ఇప్పుడు కూడా ఇది చిలకలూరుపేటలో జరిగిన ఒరిజినల్ సంఘటన బేస్ చేసుకున్న కథ. అందరూ టీం అంతా చాలా కష్టపడ్డారండి. మా అబ్బాయి అని కాదు, 5 ఏళ్ళు వెయిట్ చేశాడు రోల్స్ కోసం. రిజెక్షన్స్ అన్ని చాట్ల అన్ని అయ్యాక ఏదో ఒక్క సినిమా మాత్రం ప్రాబబ్లీ ముందుకెళ్తుందా అని అనిపించింది, బట్ జరగలేదు. సో 5 years ఆఫ్ వెయిటింగ్ తర్వాత ఇంత మంచి ఛాన్స్ ఆ రాజు గారి పుణ్యమా అంటా వచ్చింది. అండ్ ఫస్ట్ మూవీలోనే ఇంత స్పాన్ రావటం, ఇంత మంచి నటించే అవకాశం రావటం అనేది నిజంగా దేవుడిచ్చిన అవకాశం అనుకుంటున్నాను. హీరోయిన్ ఆ పాప కూడా చాలా బాగా చేసింది, చాలా మెచ్యూర్డ్గా. చిన్న సినిమా అని వదిలేయకుండా మంచి సినిమా కాబట్టి కంటెంట్ కోసమైనా అందరూ వచ్చి చూడాలి అని మీ త్రూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫిలిం 23 ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే యూత్కి వాళ్ళు చేసే తొందరపాటు పని వల్ల ఈ ఫిలిం 23 అనేది మంచి సబ్జెక్టు. చిలకలూరుపేట బస్సు తగలబెట్టిన స్టోరీ ఇది. ఒక బస్సు తగలబెట్టిన వాళ్ళలో చలపతి విజయవర్ధన్ అనే అతను 40 సంవత్సరాల నుండి సబ్ జైల్లో రాజమండ్రిలో ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క సినిమా చూసి వాళ్ళకి రానున్న రోజులైనా కానీ వాళ్ళని రిలీజ్ చేయాల్సిందిగా, వాళ్ళకి ఒక మంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుకుంటున్నాను. 23 మూవీ చూశాను నేను కూడా, వచ్చి అందరితో పాటు మా ఫ్రెండ్స్ అందరితో కూడా వచ్చి కూర్చొని చూశాను మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. తప్పు మనం అనుకోకుండా చేస్తాము, దాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదు మనకి. సమాజంలో కొంతమంది తెలియక అనుకోకుండా తప్పులు చేస్తూ ఉంటారు, చేసి దానికి కొన్ని శిక్షలు పడిపోయి జైల్లో ఇట్లా ఉండిపోవటం అట్లాంటి కామన్ జరుగుతూ ఉంటాయి. ఈ మూవీ చేసిన తర్వాత ఏ ఒక్కటి కూడా మనం తొందరపాటి ముందుకు వెళ్ళకూడదు, ఆలోచించాలా. మన వెనకాల ఎంతమంది ఉన్నారు, మన ఫ్యామిలీ, మన పైన ఎంతమంది ఆధారపడి ఉన్నారు. మన తొందరపడి పాటికి యువత ముఖ్యంగా ఏంటంటే ఈరోజు యువత ఎంతో ఫాస్ట్గా ఉంటారు. యువత అంతా కూడా ఈ మూవీ చూసి మనం చేసే తొందరపడి పనులు జాగ్రత్త పడాలి, ముందుగా మనం ఇలాంటి తప్పులు చేయకూడదనే. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతాప్ కుమార్ రావుల అనే అధ్యాపకుడికి సిఎస్ఈ విభాగంలో తమ యూనివర్సిటీ PhD పట్టా అందించిందని వైస్ ఛాన్సలర్
కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం అభినందనీయమని మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల శ్రీకృష్ణ ప్రసాద్ తెలిపారు. దుగ్గిరాల చెన్నకేశవ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఆశ్రమం హ్యాండ్ ఆఫ్ హోప్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరం నందు మధుమేహం, రక్తపోటు, మోకాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆయాసం, కంటి, దంత సంబంధిత రోగులకి వైద్య పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి ఈసీజీ, ఎక్స్రే, రక్త పరీక్ష నిర్వహించి మందుల్ని ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, వైద్యులు భరతు, మనోజ్ఞ, స్వాతి, నవదుర్గ, సంపత్ సేవలందించారు. పేద ప్రజలు ఉంటారు, వారికి సరైన వైద్య సదుపాయాలు అందట్లేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు. అన్ని టెస్టులు కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పారు, దాకా పళ్ళ టెస్ట్ ఒకటి, కంటిది కానీ, కత్తిమై బీపీ కానీ, ఇవన్నీ మొత్తం సమస్తం ఇక్కడ ఉన్నాయి. ఎక్స్రే యూనిట్స్ కూడా ఉన్నాయి కనుక అన్నింటినీ మన ప్రాంతం వాళ్ళు, మన గ్రామం వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ మరి ఇటువంటిది క్యాంపు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి ఇంకా ప్రజల్లోకి ఇంకా అవేర్నెస్ రావాలి, ఇంకా జనం రావాలి. మరి మన కాలనీలో కానీ పక్కన మన గ్రామంలో ఉన్న ఎంతో మంది పెద్దలు, ఎంతో మంది మరి సోదరుమణులు కూడా వైద్య పరీక్షల కోసం వచ్చి చూపించుకుని దానికి తగ్గ మందులు కూడా తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ వస్తారు. ఇప్పుడు దాదాపుగా ఏంటంటే వ్యాన్ చూస్తే కానీ జనం రాదు, వ్యాన్ చూసినాక వచ్చారు. అట్లనే ఇప్పుడు కూడా ఇంకా అక్కడి నుంచి రావాలి కనుక మనకి మధ్యాహ్నం కల్లా జనం బాగానే వస్తారు. దానికి అందరూ ఉపయోగించుకుని దుగ్గిరాల గ్రామ ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ మరి ఇటువంటి అవకాశం కలగజేసిన ఫ్రెండ్స్ అసోసియేషన్ సోదరులకి, మరి ఇక్కడ మన రవి గారికి, వీళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.